హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ పల్లెలు సంస్కృతి గురించి తెలుసుకుందాం. మన తెలంగాణ సంస్కృతికి పల్లెలు పట్టుగొమ్మలు, ఆట పాట భాష యాస ఇప్పటికీ పల్లెల్లో సజీవంగా ఉన్నాయి. రైతులు వివిధ వృత్తుల వారు ఒకరికొకరు సహకరించుకుంటూ బతికేవాళ్ళు. పల్లెల్లో ప్రజలంతా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు. ఊరి మీద చెరువుతో, ఊరి కింద వాగుతో వారు జీవనం సాగిస్తూ ఉండేవారు. వివిధ కులాల వారు తమ వృత్తికి సంబంధించిన వస్తువులు తయారు చేసేవారు. వస్తు మార్పిడి జరిగేది. రైతు పండించిన పంటలు అందరికీ భాగం దక్కేది. పండుగలు, జాతరలు, పెండ్లిలకు అన్ని వృత్తుల వారు భాగస్వామ్యము ఉండేది. ప్రతి పండుగలో ఒక పాట ఒక భాగమైపోయేది. పాట లేని పండుగలు, వేడుకలు తెలంగాణలో లేవు. కొత్త పంట, కొత్త అత్త పండగ లేదు, అత్త ఆత్మ లేదు అన్నది తెలంగాణలో ఒక సామెత. పంట పండగనే ప్రతి ఇంట్లో చేసుకునే పండుగ. కొత్త వడ్లను దంచి కొత్త బియ్యము తీసి వండి 10 మందిని పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి పంపడమే కొత్త పండుగ. ఏడాదిలో 2 సార్లు పంటను తీస్తారు కాబట్టి కొత్త పండుగను 2 సార్లు చేసుకుంటారు. యాసంగి కొత్తకు కూరగాయలు కరువు, వానాకాలం కొత్తకు పచ్చటాకులు కరువు అంటారు. యాసంగి పంట ఏప్రిల్ మే నెలల్లో చేతికి వస్తుంది కాబట్టి అప్పుడే కొత్తను పెట్టుకుంటారు. అప్పుడు నీళ్లు లేక కూరగాయలు దొరకవు. మోదుగాకులతోటి ఇస్తారాకులు చేసేవారు. మోదుగాకులకు కరువు ఉండదు. వానాకాలంలో కూరగాయలు దొరుకుతాయి కానీ పచ్చటి మోదుగాకులు మాత్రము దొరకవు. ఇస్తారాకులకు అసలు కరువే ఉండకపోవు. ఇప్పుడు గిర్నీలు వచ్చాయి కాబట్టి బియ్యము సులువుగా దొరుకుతున్నాయి. కానీ ఒకప్పుడు వడ్లను ఇంట్లోనే దంచి బియ్యం చేసేవారు. కొత్త పండుగ రోజు వడ్లను దంచుతూ 66 రోకన్లు 6 కుందేండ్లు, 36 రోకన్లు 3 కుందేండ్లు, రారమ్మ చెవుల్లులారా రాజనాలు దంచినారు రాసి పోసినారు, అడ్డగొప్పుల వారు 2 ఆరాన్లు, రామలచ్చున మాలాది లగ్గమెల్లుండి అని పాట పాడుతారు. రోట్లో వడ్లు పోసి కుందన పెట్టి రోకన్లతో దంచుకుంటూ ఒకరు పాట పాడుతుంటే మిగతా వారు పాటను అందుకుంటారు. ఇప్పుడు కడుపు నిండా తిండి దొరుకుతున్నది కాబట్టి ఆకలి విలువ, అన్నం విలువ మనకు తెలియడం లేదు. కానీ కడుపు నిండా అన్నం దొరకని కాలంలో ప్రజలకు కొత్త ఒక పెద్ద పండగనే. 5 రకాల కూరలతో కుటుంబ సభ్యులే కాక ఇంటి పక్కల వాళ్ళతో బంతిలాగా కూర్చొని విస్తార్ నిండా అన్నం పెట్టుకొని అవ్వ తింటున్నా, అక్క తింటున్నా, నాయనా తింటున్నా అనుకుంటూ పేరు పేరున అందరికీ చెప్పి మారన్నం పెట్టుకొని కడుపు నిండా తినే కొత్త పండుగ తెలంగాణ సంస్కృతిలో ఒక భాగము. కొందరైతే కొత్తనాడు తప్పకుండా చేపల పులుసు వండుకుంటారు. కుండను దేవుడిగా పూజించే సంస్కృతి కూడా తెలంగాణలో ఉన్నది. పండుగలకు, శుభకార్యాలకు కూరాడు పేరుతో కుండను పూజిస్తారు. కొత్త ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళినప్పుడు తప్పకుండా మట్టి కుండతో కూరాడును నిలుపుకుంటారు. కొత్తనాడు ఈ కూరాడును ఒక ప్రత్యేకత ఉన్నది. కూరాడును కడిగి పొదిచ్చి బంతిపూల మాల కట్టి కొత్త అన్నాన్ని నైవేద్యంగా పెడతారు. సాగువాటు నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతది అంటారు పెద్దలు. సాగువాటు అంటే రైతు వ్యవసాయ పనులు మొదలుపెట్టే రోజు అన్నమాట. దీన్ని ఏరువాక పండుగ అని కూడా అంటారు. రైతు వ్యవసాయము పని చేయని రోజంటూ ఉండదు. కానీ సంవత్సరంలో ఒక మంచి రోజు చూసుకొని నాగలి కట్టి 4 సార్లు దున్ని పారతో 4 సార్లు తవ్వి భూదేవతకు మొక్కుతూ ఉంటారు. సాగువాటు అనేది రైతు జీవితంలో ఒక భాగంగా పల్లె సంస్కృతికి అద్దం పడుతుంది. ఆ రోజు రైతు దంపతులు కూరుకు రాత్రే నిద్రలేస్తారు, తలంటు స్నానం చేస్తారు, దేవుడికి మొక్కుకుంటారు. అంతకు ముందు రోజే ఎద్దులను కడిగి కొమ్ములకు చమురు రాస్తారు. నాగలిపార, తట్ట, చెక్కపార, అడవళ్ళు, గడ్డపార వంటి పనిముట్లను శుభ్రం చేసి ఉంచుకుంటారు. మబ్బులనే రైతు పొలంలోకి వెళ్తాడు. వీలైతే తనతో కొడుకునో కూతుర్నో తీసుకొని పోతాడు. తీసుకుపోయేటప్పుడు కానీ పొలం నుంచి వచ్చేటప్పుడు కానీ రైతు ఎవరితోని మాట్లాడడు. పొలంలో నాగలి కట్టి దున్నుతాడు. లేదంటే పారతో నాగలి తట్టలో మట్టిని తవ్వి పోస్తాడు. ఇంట్లో ఉన్న అందరూ ఆ రోజు నిద్ర లేచారంటే మళ్ళీ పొలం నుంచి రైతు ఇంటికి వచ్చే వరకు నిద్రపోడు. కొందరు రైతు దంపతులైతే ఆ రోజు ఒక్క పొద్దు కూడా ఉంటారు. వరికోత విషయంలో కూడా ఇలాంటి పద్ధతులనే పాటిస్తారు రైతులు. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చి వ్యవసాయ పద్ధతులు మారాయి. కానీ అంతకు ముందు రోజులైతే సాగువాటు భక్తి శ్రద్ధలతో చేసుకునే ఒక శుభకార్యం. కుల వృత్తులు డబ్బు వ్యాప్తిలోకి వచ్చాక గ్రామాల్లో వస్తువులను కొనుక్కోవడం మొదలైంది. కానీ అంతకు ముందైతే వస్తు మార్పిడే ఉండేది.
ఎవరికి వారు తమ కులాలకు సంబంధించిన వస్తువులు తయారు చేసి ఆ వస్తువులను ఇచ్చి తమకు అవసరమైన వాటిని తీసుకునేవారు. ఈ కుల వృత్తులన్నీ వ్యవసాయానికి అనుబంధంగా ఉండేవి. రైతుకు కావలసిన నాగన్లను, గొర్రెలను, ఇతర కర్ర పనిముట్లను వడ్రంగి వాళ్ళు తయారు చేసి ఇచ్చేవారు. కుల వృత్తుల గురించి నెక్స్ట్ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాము. అంతకుముందు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పల్లెటూరు కవిత పక్క.